నమస్తే, నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్, పామిస్ట్ అండ్ ఫేస్ రీడర్. ఇప్పుడు మనకి జ్యోతిష్యంలో 3 ప్లానెట్స్ శాటర్న్, జూపిటర్, రాహు, ఈ 3 ప్లానెట్స్ చాలా కాలం, ఇది 2.5 years, ఇది 1 year, ఇది 1.5 year, ఇవి ఒకే రాశిలో ఉంటాయి. వీటి యొక్క ప్రభావం దేశం మీద, ప్రపంచం మీద, మానవుల మీద చాలా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా ఇండియాకి కానీ ఇండివిజువల్గా కానీ అందరికీ ఇవి మంచి రోజులు అని అనుకోవచ్చు. ఇక ఇండివిజువల్గా ఏ రాశి వారికి ఎలా ఉంటుందో కూడా మనం ఒక్కొక్కళ్ళకి చెప్పుకుందాం. కన్యా రాశికి 6th లార్డ్ అయినటువంటి శాటర్న్, 5th అండ్ లార్డ్ అయినటువంటి శాటర్న్ ఇప్పుడు 6th ప్లేస్లో రెట్రోగ్రేడ్ నుంచి డైరెక్ట్ అయ్యాడు. ఇప్పుడు గత 1.5 year నుంచి 6th ప్లేస్లోనే ఉన్నాడు. అందువల్ల గత 1.5-2 years నుంచి మీకు కన్యా రాశి వారికి శని యొక్క గోచారం బాగానే ఉంది. కాకపోతే మొన్న ఒక 140 days ఆయన రెట్రోగ్రేడ్ అవ్వటం వలన కొన్ని పనులు మందగమంగా ఉండుంటాయి, కొంచెం లేట్ అవుతుంటాయి, డిలే అవుతుంటాయి. ఇప్పుడు మీకు శాటర్న్ 15-11-2024 నుంచి డైరెక్ట్ అయ్యాడు కాబట్టి మీకు 6th ప్లేస్లో శాటర్న్, 6th లార్డ్ ఇన్ 6th, ఎవరికైనా శని భగవానుడు 6, 3, 11 ఇళ్లలో ఉంటే చాలా బాగా ఉంటాయి. ఇప్పుడు శని భగవానుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల మీకు చాలా మంచిది. అదీ కాక ఈ శాటర్న్ మీకు జూపిటర్ కూడా 9th ప్లేస్లో ఉన్నాడు. పెద్ద ప్లానెట్స్ 2 కూడా, జూపిటరు, శాటర్న్ 2 కూడా, ఒకటి 9th ప్లేస్లో, ఒకటి 6th ప్లేస్లో చాలా బాగా ఉన్నాయి. బాగా ఉండటం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. అంటే రేపు 34-20-25 వరకు ఇప్పుడు మీరు పెండింగ్ పనులు ఏమన్నా ఉంటే, అంటే ఇల్లు కొనటం, స్థలం తీసుకోవటం, లేకపోతే అప్లికేషన్స్ పెండింగ్ ఉంటే వీటన్నిటికీ కూడా అన్నీ మీకు ఫేవరబుల్గా అవుతుంది. స్థలాలు కొనాలి, ఇల్లు కట్టాలి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చాలా మంచి టైం అనుకోవచ్చు. ఇప్పుడు పనులన్నీ చాలా బాగా అవుతుంటాయి. మీరు ఏమైనా బ్రోకరేజ్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు, ఈ ఫైనాన్షియల్ స్టేటస్లో ఉన్నవాళ్ళు, షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ 15th నుంచి 34-2024 వరకు, 2025 వరకు అన్ని పనులు చాలా బాగా జరుగుతాయి, విజయం సాధిస్తుంది. రొటీన్ పనులతో పాటుగా పెండింగ్ పనులు ఇవన్నీ కూడా, అంటే అప్పులు తీసుకొస్తే అప్పులు తీర్చడం, కొత్త అప్పులు కావాలనుకుంటే ఈజీగా అప్పులు పుట్టడం, మీ పనుల్లో ఇంప్రూవ్మెంట్ జరగటం, ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటుంది. ఇది 6th ప్లేస్లో దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఈ 4.5 months మీరు బాగా కష్టపడి, జనరల్గా కన్యా రాశి వాళ్ళు ఇంటెలెక్చువల్స్, ఇంటెలిజెన్స్ కష్టపడతారు. ఇంకొంచెం అంటే హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయగలిగితే మీకు చాలా బాగుంటుంది. ఇదివరకు ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మంచి డాక్టర్ దొరికి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా నుంచి కూడా రిలీఫ్ అయ్యే అవకాశాలు చాలా బాగా ఉంటాయి. బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలన్నా కొత్త కొత్త అవకాశాలు వస్తాయండి. వీళ్ళు కొంతమంది ఇప్పుడు ఉన్న కంప్యూటర్స్ ఇలాంటి కుర్రవాళ్ళకి కొత్త కొత్త సబ్జెక్టులు దొరకడం, కొత్త కొత్త అవకాశాలు దొరకడం, ఇవన్నీ కూడా మీ శ్రేయోభిలాషులు మీకు ముందుకొచ్చి మీకు హెల్ప్ చేయటం, ఇవన్నీ బాగా ఉంటాయి. మీకు దీని నుంచి ఇంకా బెటర్ రిజల్ట్స్ పొందాలంటే శివ రుద్రాభిషేకంతో పాటుగా వినాయకుడిని పూజిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే తులారాశికి అధిపతి బుధుడు కాబట్టి వినాయకుడిని పూజిస్తే ఇంకా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అన్నిటికన్నా ఒక 2% దానం చేస్తే మీ ఇన్కంలో చాలా బాగుంటుంది. దానం ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. మీరు నీడీ పీపుల్కి దానం చేయండి. పర్టికులర్గా శని భగవాను అంటే హ్యాండిక్యాప్డ్, బ్లైండ్ హ్యాండిక్యాప్డ్ ఉంటారు చూడండి, వాళ్ళకి మీరు హెల్ప్ చేయగలిగితే ఇంకా చాలా మంచి రిజల్ట్స్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.